కొనసాగుతూ ఉన్నాయి. ఏపీ ఎన్నికలపై స్పందించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధి వైపు సాగుదామంటూ ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ కు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. హిమబిందు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి నా అభినందనలు అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిస్తూ సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు సాగుదామంటూ కూడా ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మొదటగా కూడా వారిద్దరికి కూడా నా అభినందనలు కంగ్రాచులేట్ చేసి అనంతరం కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే మొన్న జూన్ 2వ తేదీకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రధానంగా రెండు రాష్ట్రాలకు కూడా పరస్పరం కూడా ఖచ్చితంగా సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కృష్ణా ట్రిబ్యునల్ కి సంబంధించి ఇప్పటికే కూడా ఆంధ్ర తెలంగాణ వివాదం నడుస్తూనే ఉంది. ఆంధ్ర తెలంగాణతో పాటు ఇటు కర్ణాటక అది కూడా ఆ వివాదం నడుస్తూనే ఉంది. దానికోసం ప్రత్యేక ట్రిబ్యునల్ ఉన్న విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్ర విభజన అనంతరం కూడా ఉద్యోగులు కేటాయింపులు మొదలు ఆస్తులు అప్పులు పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటిపైన కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. మొన్న రీసెంట్ గా జరిగిన కేబినెట్ మీటింగ్ కి ముందు కూడా అధికారులకు ఒక నివేదిక కూడా తయారు చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. దీంట్లో మనం చెప్పుకోవాల్సింది షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 లో ఉన్న సంస్థలు కార్పొరేషన్లకు సంబంధించిన ఏదైతే ఉమ్మడి రాష్ట్రం విభజన జరిగాక పంపిణీలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా పూర్తిగా కూడా కాలేదు. అయితే పలు అంశాలపైన కూడా రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కూడా కుదరలేదు. అయితే గతంలో కూడా మొదటిసారిగా 2014లో రాష్ట్ర విభజన జరిగాక అప్పుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఇక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉంటే మొదట వాళ్ళిద్దరికీ కూడా సరిగా పొసిగేది కాదు. అనంతరం 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చాక ఇటు బీఆర్ఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్నేహపూర్వకంగా ఉండేవారు. సో ఇప్పుడు ప్రస్తుతము టీడీపీ నుంచి కాంగ్రెస్ లో వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడుకి శిష్యుడిగా కూడా అంటారు. రీసెంట్ టైమ్స్ లో కూడా ఒక ప్రముఖ ఛానల్ కాన్క్లేవ్ లో కూడా క్వశ్చన్ అవర్ లో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు, ఓపెన్ గానే డైరెక్ట్ గా నేను ఇంకొకసారి ఎవరైనా చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటే అసలు బాగోదు అని కూడా వార్నింగ్ ఇచ్చారు. చాలా ఒక సిమిలర్ గా తెలంగాణ ఫోక్ లాంగ్వేజ్ లో మాట్లాడి ఇంకొకసారి ఎవడైనా మాట అంటే ముడిమి తంతానని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన ఓన్లీ ఈ స్టేట్ బైఫరికేషన్ అయ్యాక 2 స్టేట్స్ కున్న ఇష్యూస్ మీదనే ఫోకస్ పెట్టినట్టు కూడా ప్రస్తుతానికి తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్టు ఈ షెడ్యూల్ 9, 10 షెడ్యూల్లో ఉన్న సంస్థల కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీకి కూడా దానిపైన రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అలాగే విద్యుత్ సంస్థల బకాయిలు ఇలాంటివి చాలా కూడా ఉన్నాయి. 2 స్టేట్స్ అనేటివి ఇప్పుడు కార్డియల్ గా ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అనేటివి మెయింటైన్ చేయాలి. ఇచ్చిపుచ్చుకులు ద్వారానే రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని కూడా ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే దాన్ని బేస్ చేసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అభినందనలతో పాటు పరస్పర సహకారంతో ముందుకు సాగుదామని కూడా ఒక పిలుపునైతే ఎక్స్ వేదికగా ఇచ్చారు. మరి చూడాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్తారా, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెళ్తారా, లేకపోతే ఓల్డ్ డిసైపుల్ గా చంద్రబాబు నాయుడికి తన పాత గురువుకి ఒక శిష్యుడిలా వెళ్తారా అనేది కూడా ఒక చర్చ నడుస్తోంది. కానీ ముఖ్యమంత్రి హోదాలోనే వెళ్తారు ఆయనే. ఒక పాత స్నేహం ఏదైతే ఉందో మరోసారి కూడా అక్కడ ఒక వేదిక కూడా కానుంది. పరస్పరం ఇద్దరు కూడా మాట్లాడుకొని చాలా రోజులు కూడా అవుతుందని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ గా ఇద్దరి పార్టీలు వేరు. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్న విషయం తెలిసిందే. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రెండు ఏపీ తెలంగాణ మధ్య ఉన్న వివాదాలు పలు అంశాలపైన చర్చించుకునేటందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు కూడా మనకు తెలుస్తోంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.